కోనేటి రాయుడు కొలువైన నిలయం ఆనంద నిలయం. స్వామివారు ధ్రువబేరంగా మూలమూర్తిగా భక్తులను కటాక్షిస్తున్నారు. కన్నులారా ఒక్కసారి దర్శించుకున్నా చాలని గంటల తరబడి క్యూలైన్లో నిలబడి వేచి చూస్తూ ఉంటారు. ఆయన దర్శనమైతే చాలు మనసు ప్రశాంతంగా మారుతుంది. కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడిగా, కలియుగ దైవంగా భక్తుల చేత కీర్తించబడుతున్న గోవిందుడి ఆవిర్భావం తిరుమలలో ఎలా జరిగిందో తెలిస్తే భక్తులు నిజంగా ఆశ్చర్యపోతారు. స్వామివారు ఇంతటి పరీక్షలను ఎదుర్కొన్నారా అనుకుంటారు. మానవులకే కాదు, ఆ దేవుళ్లకు కూడా పరీక్షలు ఉంటాయని, వాటిని ఎదుర్కొనక తప్పదని శ్రీనివాసుడు నిరూపించాడు. సుమారు 1000 ఏళ్ల క్రితం తిరుమలలో స్వామివారికి ఉదయం సమయంలో మాత్రమే పూజలు నిర్వహించేవారు. అయితే ఆనంద నిలయంలో కొలువైన స్వయంభూ విగ్రహం ఎవరిది అన్న సందేహం ఆనాడు అందరిలోనూ కలిగింది. వైష్ణవులు శ్రీ మహావిష్ణువు అని, శైవులు మహాశివుడు అని, శాక్తేయులు అమ్మవారి విగ్రహం అని పలు రకాలైన వాదనలను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ వాదనకు పరిష్కారం కావాలని అందరూ కలిసి రామానుజాచార్యుల వద్దకు వెళ్ళారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన ఓ పరిష్కారం పేర్కొన్నారు. ఆనంద నిలయాన్ని శుభ్రం చేసిన తరువాత అక్కడి నీరు వెనుక వైపునున్న తూము నుంచి బయటకు వస్తుంది. బయట తూము వద్ద శంఖ చక్రాలను ఉంచాలని, మరుసటి రోజు ఆ శంఖ చక్రాలు స్వామివారి భుజాలపై అమరితే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని, కలియుగంలో భక్తులను సదా రక్షించేందుకు శ్రీనివాసుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారని అనుకోవచ్చని రామానుజుల వారు పేర్కొన్నారు. మరుసటి రోజు ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆలయం తెరచి చూడగా స్వామివారి భుజస్కంధాలపై శంకు చక్రాలు అమరి ఉన్నాయి. ఆ మహిమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆనంద నిలయం వెనుభాగంలోని తూమును మూసి అక్కడ రామానుజుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేటికి మనం ఆనంద నిలయం వెనుక భాగంలో రామానుజుల వారి విగ్రహాన్ని చూడొచ్చు. తూము వద్ద ఉంచిన శంకు చక్రాలు ఎలా స్వామివారి భుజాలపైకి చేరాయి? ఇది ఆ పరమాత్ముడి లీలగా అంటారు. శ్రీ మహావిష్ణువు తలపమైన శేషుడు పాము రూపంలో ఆనంద నిలయంలోకి ప్రవేశించి ఆ తూములో ఉన్న శంఖ చక్రాలను స్వామివారి భుజాలపై అలంకరింపచేశారని పెద్దలు చెబుతున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు శ్రీ వెంకటేశ్వరుడిని నమ్మి దర్శించుకున్న వారి కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయని భక్తుల విశ్వాసం. ఇది శ్రీ వెంకటేశ్వరుని ఆవిర్భావ రహస్యం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.